ప్రాణత్యాగం చేసి కోట్లాది తెలుగు ప్రజలకు దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములని మంత్రి లోకేష్ కొనియాడారు. అమరావతి ప్రాంతంలో తుళ్లూరు పెదపరమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు. పొట్టి శ్రీరాములు ట్రస్టుకు మంత్రి టీజీ భరత్ కోటి విరాళం ప్రకటించారు. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వల్లనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆయన ఆమరణ నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే వెళ్ళు మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. మా గ్రూప్ తరఫున ఒక 1 crore మా టీజీవీ గ్రూప్ నుంచి ఫస్ట్ డోనార్ కింద మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలా ఏదన్నా ఉన్నా మాకుండే రిలేషన్స్ మాకుండే శాఖ ఉంది కాబట్టి ఎవరితోనా మాట్లాడేదానికి పాసిబిలిటీ ఉంది. అది లోకేష్ గారు చంద్రబాబు గారు ఇచ్చినారు కాబట్టి ఎక్స్ట్రా సపోర్ట్ దాని నుంచి మనం సపోర్ట్ చేసి ఏదైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాను.